విద్యుత్ బిల్లుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన సత్ఫలితాలను అందిస్తుంది. ఈ పథకంతో విద్యుత్ బిల్లులు తగ్గడంతో పాటు ఆదాయం సైతం లభిస్తుంది. తిరుపతి జిల్లాలో ఈ పథకం కింద లబ్ధి పొందిన వారి అనుభవాలను ఈ స్టోరీలో చూద్దాం. విద్యుత్ బిల్లుల భారం నుంచి దేశవ్యాప్తంగా ప్రజలకు ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇళ్లు, వ్యాపార సంస్థల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని ఉచితంగా విద్యుత్ను పొందవచ్చు. మిగులు విద్యుత్ను విక్రయించుకునే అవకాశం కూడా ఈ పథకం కల్పిస్తుంది. ఈ పథకం కింద 1 కిలోవాట్ సామర్థ్యం ఉన్న సౌర ఫలకం ఏర్పాటు చేసుకుంటే 120 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా 30,000 రూపాయల ప్రభుత్వ రాయితీ లభిస్తుంది. ఇక 2 కిలోవాట్లకు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా 60,000 రూపాయల రాయితీ లభిస్తుంది. 3 కిలోవాట్స్కి 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా 78,000 రూపాయల రాయితీ లభిస్తుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 31,642 మంది ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యుత్ను పొందుతున్నారు. ఒకప్పుడు విద్యుత్ బిల్లులు కట్టాలంటేనే ఎన్నో ఇబ్బందులు పడేవారికి సూర్యఘర్ యోజన భరోసా కల్పించింది. మేము ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద 5 కిలోవాట్లు ప్లాంట్ మా ఇంటి మీద పైన పెట్టుకున్నామండి. మనకి ఈ ప్లాంట్ పెట్టడం వల్ల మనకి రెండు రకాల ప్రయోజనాలు ఉందండి. ఒకటి, మనం ఆర్గానిక్గా మన యొక్క కరెంట్ని మనమే ఉత్పత్తి చేసుకున్నట్టు అవుతుంది. రెండోది, మనం నేచర్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఉంటాము. సో కార్బన్ డైఆక్సైడ్ తగ్గించిన వాళ్ళు అవుతాము. రెండోది, మనకి కరెంటు బిల్లులు కూడా చాలా తక్కువ అయిపోతుంది, మ్యాక్సిమం జీరోకి వచ్చేస్తుంది. ఇంతకుముందు ఇన్స్టాల్ చేసుకోకముందు పవర్ బిల్ సమ్మర్ టైంలో అయితే ఇంచుమించు 8,000 కూడా వచ్చేది. యావరేజ్ చూసుకున్నా కూడా సంవత్సరంలో 5 నుండి 8,000 మధ్యలో వచ్చేది. ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకున్నామో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత 1,000 రూపాయలు 1,500 కంటే ఎక్కువ రావట్లేదు బిల్. సో విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్.